జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. అద్భుతమైన ఆస్థానము అయోధ్య దగ్గరలో ఉండే నంది గ్రామము. మన భరతాళ్వాన్ చిత్రకూటానికి వెళ్ళి రామచంద్రుడి దగ్గర నుంచి రామ పాదుకలను తీసుకువచ్చి ఈ నంది గ్రామంలోనే పాదుకా పట్టాభిషేకము చేసి రాజ్యాన్ని పరిపాలించిన ఆస్థానము ఈ నంది గ్రామము. రామచంద్రుడు వనవాసంలో ఎలా అయితే నారవస్త్రాలను ధరించి పంచపక్ష పరమాణాలు తీసుకోకుండా ఎలా అయితే ఆ అరణ్యవాసాన్ని పూర్తి చేసాడో, అలాగే రామ ఎందు ప్రావణ్యం కలిగిన రామ ప్రేమయే ఒక రాశిగా పోస్తే వారే భరతాళ్వాన్. మన భరతుడు కూడా ఈ నంది గ్రామంలో నారవస్త్రాలను ధరించి కటిక నేల మీద శయనించి రామ విశ్లేష రామ విరహానికి బాధపడుతూ రామ పాదుకలతోనే రాజ్యాన్ని పరిపాలించిన ఆస్థానము ఈ నంది గ్రామం. 14 సంవత్సరాలు అయితే రామా నిన్ను విడిచి నేను ఉండలేను, 14 సంవత్సరాలు దాటినా ఒక్క క్షణమైనా సరే నేను చితిని పేర్చుకుని ప్రాణత్యాగం చేస్తాను రామా, నీకోసమై ఎదురు చూస్తూ ఉంటా. కూవి కొళ్ళుం కాలం ఇన్నం కురుగాదు అని నమ్మాళ్వార్లు అనుగ్రహించినట్లుగా 14 సంవత్సరాలు రామకై ఎదురు చూస్తూనే ఉన్నారు భరతాళ్వాన్. రామచంద్రుడు రావణ సంహారమైన తర్వాత పుష్పక విమానంలో నేరుగా నంది గ్రామం భరతాళ్వాన్ దగ్గరకు రావచ్చు, కానీ భరద్వాజర్ పిలవగా వెళ్ళినారు అక్కడికి. అప్పుడు ఏం చేశాడు రామచంద్రుడు, హనుమ నేరుగా శీఘ్రంగా వెళ్ళండి, నంది గ్రామానికి వెళ్ళండి, భరతుడి దగ్గరకు వెళ్ళండి అని చెప్పగా రామయ్య అంగుళీయకాన్ని ఇవ్వగా అంగుళీయకం ఉంగరాన్ని తీసుకుని మన ఆంజనేయర్ ఈ నంది గ్రామానికి వేంచేశారు. వెంటనే చితి పేర్చుకుని చితిలోకి దూకుదామన్న సమయంలో భరతాళ్వానికి ఆంజనేయర్ అద్భుతంగా రామాయణాన్ని చెప్పారు. ఆ రామాయణం వింటూ దూకటం కూడా మయమరిచిపోయి ఆనందంగా విన్నారు. రామాయణం అంతా పూర్తయిన తర్వాత ఇదిగో అడియన్ రామదాసుని ఆంజనేయర్ని భరత అదిగో వచ్చేస్తున్నారు పుష్పక విమానంలో రామయ్య సీతమ్మ లక్ష్మణ స్వామి అని చెప్పగా చాలా ఆనందం అనిపించింది భరతుడికి. వెంటనే ఇంత అద్భుతమైన విషయాన్ని రామ ఆగమ వార్తను తెలియజేసిన రామాయణాన్ని అనుగ్రహించిన ఆంజనేయర్ని మన భరతాళ్వాన్ దగ్గరగా తీసుకుని గాఢాలింగనం చేసుకున్నారు. భరతుడికి ఆనందం, ఇంత అద్భుతమైన సీతారాముల కైంకర్యము చేసిన ఆంజనేయర్ స్పర్శ నాకు లభించిందే అని భరతుడికి ఆనందం అన్నమాట. ఆంజనేయర్కి ఏమి ఆనందము, రామచంద్రుడికి ఇష్టమైన కైంకర్యం చేశాడే ఇంత గొప్ప తమ్ముడైన భరతుడు అని ఆంజనేయర్కి ఆనందం. అలా అద్భుతమైన దివ్యమంగళ విగ్రహం భరతుడు ఆంజనేయర్. ఈసారి మీరు కూడా నందిగ్రామం వచ్చినప్పుడు, అంటే అయోధ్య మా నగరం వచ్చినప్పుడు నందిగ్రామానికి వస్తారు కదూ, అలాగే ఇక్కడ ప్రదక్షిణం చేసుకుంటూ వెళితే రామ పాదుకలు కూడా మనకు దర్శనమిస్తాయి. ఎవరు మనల్ని విడిచిపెట్టినా రామచంద్రుడి పాదాలు మనల్ని విడిచిపెట్టవట. అలాగే భరతుడి దివ్యమంగళ విగ్రహం పెద్దదిగా వేయించేసి ఉంటారు. ఇక్కడే అఖండ రామనామ స్మరణ జరుగుతూ ఉంటుంది. భరతుడు నీరాడిన ఆస్థానము, ఇలా అద్భుతమైన ఆస్థానం నందిగ్రామం. జై బలో భరతాళ్వానికి జై.